టీడీపీ అనుకూల మీడియాలోనేమో ప్రచారం కొండంత సాగుతుంది. కానీ ఫలితం గోరింత కూడా దక్కేలా కనిపించట్లేదు. చంద్రబాబుకి ఏకంగా ఉప ప్రధానమంత్రి హోదా కట్టబెట్టబోతున్నారు అంటూ ఏబిఎన్, మహా టీవీ లాంటివి హోరెత్తిచ్చే ప్రయత్నంలో ఉన్నాయి. కానీ చివరికి ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్లు కూడా పూర్తిగా టీడీపీకి స్వేచ్ఛనిచ్చేలా బీజేపీ నాయకత్వం కనిపించట్లేదు. దాంతో ఎంతో ఆశిస్తే కొంత కూడా జరగదా అని టీడీపీ శ్రేణులు కలవరపడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుంటే అందులో సగం తమకే కావాలి అని బీజేపీ పట్టుబడుతున్నట్టు సమాచారం. మొత్తం 4 స్థానాల్లో 2 సీట్లు బీజేపీ కోరుకుంటే మళ్ళీ మిగిలిన 2 స్థానాల్లో 1 జనసేనకి కేటాయించాల్సి వస్తే ఇక తెలుగుదేశం పార్టీకి మిగిలేది ఒకటేనా అనే అనుమానం కలుగుతోంది. కేంద్రంలో చంద్రబాబుకి పెద్దపీట వేస్తారు అని టీడీపీ ఘనంగా ప్రచారం చేసుకుంటే అసలు రాష్ట్రంలో మిగిలిన 4 రాజ్యసభ స్థానాల్లో 2 సీట్లు తమకివ్వాల్సిందే అని బీజేపీ పట్టుబట్టే స్థితి రావడం అన్నది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. సరిగ్గా ఇదే సమయంలో ఇప్పుడు ఒకవేళ బీజేపీ 1, జనసేన 1 సరిపెట్టుకున్న తెలుగుదేశం పార్టీలో మాత్రం ఆ 2 స్థానాల కోసం చాలా పెద్ద స్థాయిలో పోటీ కనిపిస్తోంది. దాంతో ఎవరు రాజీ పడతారు, చివరికి ఎవరు దిగు వస్తారు, ఎవరు సీటుతో సంతృప్తి చెందుతారు, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 2 స్థానాలైన తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో జమ చేసుకోవాలి అని గట్టిగా పట్టుబడుతోంది. జనసేన 1 సీటు కోసం ఆశిస్తుంటే బీజేపీ 2 స్థానాల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటే కనీసంగా 2 తమ ఖాతాలోనే ఉండాలన్న తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సినటువంటి అంశం. ఒకవేళ 2 స్థానాలు టీడీపీకి దక్కిన ఆ 2 సీట్లలో ఎవరికి అవకాశం దక్కుతుంది అన్నదే టీడీపీలో ముఖ్యమైనటువంటి విషయంగా మారిపోయింది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న సానా సతీష్ ఆయన రిలీవ్ అవుతున్నటువంటి తరుణంలో దాదాపుగా రెన్యువల్ ఖాయంగా కనిపిస్తుంది. సానా సతీష్కి 1 సీటు కేటాయించేస్తే ఆ మిగిలిన 1 స్థానం కోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో 6 డజన్ మంది నేతలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు మీద ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో తెలుగుదేశం పార్టీలో ఆరంభం నుంచి ఉన్న నేతలతో పాటుగా తెలుగుదేశం పార్టీకి తెర వెనక ఆర్థికంగా అండదండలు అందిస్తున్న పలువురి నేతల పేర్లు కూడా ఉన్నాయి. అందులో ప్రధానంగా భాష్యం రామకృష్ణ లాంటి వాళ్ళు ఈసారి తమకి ఖచ్చితంగా రాజ్యసభ బెర్త్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నట్టుగా సమాచారం. నిజానికి ఆయన మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లోనే ఎక్కడో ఓ చోట సీటు అలాట్ చేస్తారు అని భావించారు. తొలుత గుంటూరు అనుకున్నారు. పెమ్మసాని రావడంతో దాని మీద ఆశలు వదులుకొని ఏలూరు మీద గట్టిగా నమ్మకంతో సాగారు. ఏలూరులో కూడా బీసీ కోటాలో పుట్టా మహేష్ యాదవ్ తీసుకొచ్చి బరిలో దింపడంతో భాష్యం రామకృష్ణని పక్కకు పెట్టక తప్పని పరిస్థితి చంద్రబాబుకు వచ్చేసింది. దాంతో అప్పటి నుంచి తనకు ఎగువ సభ స్థానం ఖచ్చితంగా కేటాయిస్తామని అధిష్టానం మాట ఇవ్వడంతో భాష్యం రామకృష్ణ ఎదురు చూపులతో గడుపుతున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి తనకే ఛాన్స్ ఇవ్వాలి అని ఆయన గట్టిగా అడుగుతున్నారు. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి చాలా పెద్ద సమస్యగా మారుతోంది. బీజేపీ, జనసేన, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్నీ కూడా ఓసీలకే సీట్లు కేటాయిస్తే ఇక బీసీలు, ఎస్సీల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ముందుకొచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఒకవేళ భాష్యం రామకృష్ణ కాకపోతే గల్లా జయదేవ్ కూడా బలంగా రేసులో ఉన్నారు. వీళ్ళందరికన్నా మించి నారా లోకేష్ సన్నిహితుడు కిలార్ రాజేష్ పేరుని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. ఈ ముగ్గురులో ఏ కమ్మనాయకుడికి ఇచ్చినా అది బీసీ, ఎస్సీల్లో అసంతృప్తికి దారి తీయొచ్చు అని చంద్రబాబు కలవరపడుతున్నారు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏం చెయ్యాలో పాలుపోయినటువంటి స్థితిలో కనిపిస్తుంది. అసలే దక్కేది 2, 1 అన్న స్పష్టత లేదు. కనీసంగా 2 అయినా దక్కినా అప్పుడు సానా సతీష్ పోగా మిగిలినటువంటి 1 సీట్లో ఎవరికి అడ్జస్ట్ చేయాలి అన్నది కూడా అంతుపట్టనటువంటి విషయంగా మారిపోతుంది. దీంతో టీడీపీ నాయకత్వం తీవ్రమైనటువంటి ఒత్తిడిలో కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయంటే అధికార కూటమి ఆనందంగా తన పార్టీ శ్రేణుల్ని పోటీలో పెట్టుకుని రాజ్యసభకు పంపించి ఉత్సాహాన్ని చాటుకోవలసిన సందర్భం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమికి అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. కలవరం అయితే మొదలైంది. ఎట్టా దారి తీస్తుందో అనేటువంటి సందిగ్ధం అయితే స్పష్టంగా గోచరిస్తుంది. ఇలాంటి తరుణంలో ఈసారి రాజ్యసభ ఎన్నికల రేస్ చాలా రసవత్తరంగా మారుతున్నట్టు కనిపిస్తోంది.
ఆసక్తికరమైన పరిణామాలు తెలుగుదేశం పార్టీలో చూడాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇది ఎటు దారి తీస్తుంది, ఎలాంటి పరిస్థితి కారణమవుతుంది? ముఖ్యమైనటువంటి పరిణామాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో వైఎస్ఆర్సీపీ అన్ని రాజ్యసభ స్థానాలను గెలుచుకోగలిగినటువంటి సందర్భంలో ఎక్కడా ఎటువంటి రచ్చ సాగిన సందర్భాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి టిక్కి పెడితే వాళ్ళల్లా రాజ్యసభ బెర్త్ దక్కించుకున్నటువంటి అనుభవాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మాత్రం అందుకు విరుద్ధమైనటువంటి పరిణామాలు కళ్ళారా చూస్తున్నాం. ఇది ఎటు మళ్ళుతుందో వేచి చూడాల్సినటువంటి అంశం.